9 గ్రెయిన్స్కి స్వాగతం. ఇప్పుడు మనం కులికి సర్బత్ చేసుకుందామండి. ఇది కేరళలో ఫేమస్ అయిన షర్బత్. ఈ కులికి షర్బత్ మీరు కూడా చేసి చూసి టేస్ట్ చూసి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. రెండు టీ స్పూన్లు సబ్జా గింజలు నానబెట్టుకుందామండి. ఈ గింజలు మునిగే వరకు వాటర్ పోసుకుందాం. ఈ 10 నిమిషాలు నానబెడతాయండి. 10 నిమిషాలు నానబెట్టుకుందాం, పక్కన ఉంచుకుందాం. మిరపకాయని ఇలాగ చీలికలు చేసుకుందామండి. ఇలా విడిపోకుండా ఇలా చేసుకోవాలండి. ఈ కాయ కూడా ఇలాగ కోసుకుందాం. ఇప్పుడు నిమ్మకాయ కోసుకుందామండి. ఇలా తొడుము కట్ చేసుకుందామండి. ఇలా చక్రాలా కోసుకుందాం. మీకు కుదిరితే చక్రాలా కోసుకోవచ్చు అండి, లేదంటే ముక్కలుగా కోసేసుకోవచ్చు. ఇదిగోండి నిమ్మకాయలు కోసుకున్నాను, 2 చక్రాలు కోసాను, మిగతా సన్న ముక్కలు కోసుకున్నాను. 10 నిమిషాలు అయిందండి. ఈ సబ్జా గింజలు నానిపోయినాయి. ఇందులో నిమ్మ చిక్కలు వేసుకుందామండి. 2 పచ్చిమిర్చి వేసుకుందాం. చిటికెడు సాల్ట్ వేసుకుందాం. 2 టీ స్పూన్ల చక్కెర వేసాను. మీ టేస్ట్కి తగ్గట్టు మీరు ఎక్కువైనా వేసుకోవచ్చు. ఒక నిమ్మకాయ రసం పిండి ఉంచుకున్నాను, ఇది పోసుకుందాం. నానబెట్టుకున్న సబ్జా గింజలు వేసుకుందాం. 2 టీ స్పూన్లు నానబెట్టుకున్నాను. పుదీనా వేసుకుందామండి. 6 ఐసుగడ్డలు వేసుకుందామండి. ఇప్పుడు నీళ్ళు పోసుకుందామండి. ఇది మూత మూసి బాగా గిలకొట్టుకుందామండి. ఇలా గిలకొట్టుకుందామండి. ఇలా గిలకొట్టడాన్ని తమిళంలో మలయాళంలో కులికి అంటారండి. అందుకే దీని పేరు కులికి షర్బత్ అంటారు. బాగా షేక్ చేసుకున్నాక గ్లాసులో పోసుకుందామండి. కులికి సర్బత్ రెడీ అండి. మీరు కూడా చేసి టేస్ట్ చూడండి.